ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సిద్ధమైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మినీ వన్డే ప్రపంచ కప్కు తెరలేవనుండగా టైటిలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఫిబ్రవరి 23న జరిగే హై వోల్టేజ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఒకవేళ భారత్ సెమీస్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ కోసం టీమిండియా అన్ని విధాలా సిద్ధమైంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి దూరం అవ్వడం ఒకటే టీమిండియాకు ప్రతికూల అంశం. బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో అతను అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మరో పేసర్ హర్షదీప్ సింగ్ కూడా మంచి టచ్లో ఉన్నాడు. అయితే ఇద్దరికీ పెద్దగా అనుభవం లేకపోవడం టీమిండియాకు బలహీనతగా మారింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమి జట్టులో ఉన్న మునుపటిలా బౌలింగ్ చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. కాబట్టి షమి స్థానంలో హర్షిత్ రాణాకు తుది జట్టులో ఛాన్స్ రానుందట. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. రెండో పేసర్గా పాండ్యాను వాడుకునే ఛాన్స్ ఉంది.